హలో గైస్, ఈరోజు నేను హ్యూమన్ ఫిజియాలజీలోంచి డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను. స్టార్ట్ చేద్దాం. డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్. ఓకే, పాయింట్ వచ్చేస్తే మనకి డైజెషన్ అంటే మామూలుగా డెఫినేషన్ ఏంటి? డైజెషన్ అంటే ఏ ప్రాసెస్లో అయితే మనకి కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్ అనేది సింపుల్ ఫుడ్ మెటీరియల్గా కన్వర్ట్ అవుతుందో దాన్ని మనం ఇక్కడ డైజెషన్ అని టర్మ్ రాస్తాను. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ complex food substances into simpler absorbable forms is termed as digestion. ఓకే, డైజెషన్ అంటే బేసిక్ మీనింగ్ ఇది. నెక్స్ట్, న్యూట్రిషన్ అంటే ఏంటి? ఇప్పుడు న్యూట్రిషన్ అంటే టేకింగ్ ఆఫ్ న్యూట్రియన్స్ ఇంటూ అవర్ బాడీ అని మామూలుగా మనకు తెలుసు. అయితే కరెక్ట్ డెఫినేషన్ ఏంటో చూద్దాం. న్యూట్రిషన్ the process in which utilization of nutrients which are obtained from food material and their effects on the body is referred as nutrition. న్యూట్రిషన్ మామూలుగా మనకి ఎలా హెల్ప్ అవుతుంది? హెల్ప్స్ ఇన్ గ్రోత్ అండ్ రిపేర్. ఇంకా మనకి బాడీ మెయింటెనెన్స్లో కూడా ఇది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. బాడీ మెయింటెనెన్స్. సో న్యూట్రిషన్ బేసిక్గా మనం ఎలా చెప్పుకోవచ్చు. అయితే న్యూట్రిషన్ అనేది మనకి 2 డిఫరెంట్ టైప్స్ కింద క్లాసిఫై చేసుకున్నాం అన్నమాట. అవేంటో చూద్దాం. 2 టైప్స్. ఒకటేమో మ్యాక్రోన్యూట్రియంట్స్, ఇంకొకటేమో మైక్రో న్యూట్రియంట్స్. ఓకే, సింపుల్గా చెప్పాలంటే మ్యాక్రోన్యూట్రియంట్స్ కింద, మైక్రోన్యూట్రియంట్స్ కింద ఈ న్యూట్రియంట్స్ అనేవి డివైడ్ అయ్యాయి. ఇప్పుడు మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే ఏంటో చూద్దాం. మామూలుగా మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే ఏంటి? మనకి 3 రకాలు వస్తాయి అన్నమాట. ఒకటి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. ఓకే, మనం మైక్రో న్యూట్రియంట్స్లోకి వెళ్ళామంటే మనకి ఇక్కడ 2 టైప్స్ వస్తాయి ఇంక్లూడ్లో. ఏంటవి? ఒకటేమో మినరల్స్, ఇంకోటేమో వైటమిన్స్. వీటి గురించి కొంచెం డెప్త్ వెళ్దాం. సరే చూసు.
సో ఓకే, మ్యాక్రోన్యూట్రియంట్స్, మైక్రోన్యూట్రియంట్స్. ఇక్కడ మనకి పేరులోనే అర్థమవుతుంది ఏంటి, మ్యాక్రో అంటే లార్జ్ అమౌంట్స్, మైక్రో అంటే స్మాల్ అమౌంట్స్. ఇందాక చెప్పుకున్నట్టే ఇక్కడ మనకి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఆర్ ఇంక్లూడెడ్. యువతల సైడ్ మినరల్స్ అండ్ వైటమిన్స్ ఆర్ ఇంక్లూడెడ్. సో ఇప్పుడు వీటి యొక్క బేసిక్ ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. బేసిక్ ఫంక్షన్స్. మ్యాక్రోన్యూట్రియంట్స్ మనకి బేసిక్గా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద బాడీకి మేజర్ రోల్ ప్లే చేస్తుంది. రిక్వైర్డ్ ఫార్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద బాడీ. ఇంకో పాయింట్ ఏంటి, ఈ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇవన్నీ కూడా మనకి మన బాడీలో ఎనర్జీ రిజర్వాయర్స్ కింద హెల్ప్ అవుతాయి అన్నమాట. దే యాక్ట్ యాజ్ ఎనర్జీ రిజర్వాయర్స్. దే ప్లే ఏ మేజర్ రోల్ యాజ్ ఎనర్జీ రిజర్వాయర్స్. రిజర్వాయర్స్ అంటే ఏంటి, స్టోర్ చేసేవి. ఎనర్జీ రిజర్వాయర్స్ అంటే ఎనర్జీ స్టోరింగ్ సిస్టమ్స్ అన్నమాట. ఇటుపక్క చూసుకున్నామంటే మైక్రోన్యూట్రియంట్స్ యొక్క బేసిక్ ఫంక్షన్స్ ఏంటి. పాయింట్ నెంబర్ 1, ఇవి మన బాడీలో ఉన్న మెటబాలిజంని, మెటబాలిక్ యాక్టివిటీని మెయింటైన్ చేస్తాయి. సో బ్యాలెన్సింగ్ ద మెటబాలిక్ యాక్టివిటీ occurring in the body. ఇంకో పాయింట్ ఏంటి, ఈ మైక్రోన్యూట్రియంట్స్ అనేవి మన బాడీలో ఉన్న సెల్స్లో ఉండే ఫంక్షన్స్ని క్యారీ అవుట్ చేస్తాయి అన్నమాట. దే డూ క్యారీ అవుట్ ద సెల్యులార్ ఫంక్షన్స్. ఇక్కడతో మనకి బేసిక్ ఫంక్షన్స్ అయ్యింది. నెక్స్ట్ సోర్స్. మనకి ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ప్రోటీన్స్ తీసుకున్నాం అనుకో, ప్రోటీన్స్ అయితే మనకి బీన్స్ నుంచి, గ్రామ్స్ నుంచి, పల్సెస్ నుంచి, వీటి నుంచి వస్తుంది. గ్రామ్స్, పల్సెస్ ఎక్సెట్రా. కార్బోహైడ్రేట్స్ తీసుకున్నామంటే మనకి మేజర్గా రైస్ నుండి, వీట్ నుండి, వీటి నుంచి వస్తుంది కార్బోహైడ్రేట్స్. రైస్, వీట్ ఎక్సెట్రా.
ఇంకా ఫ్యాట్స్ విషయానికి వచ్చామంటే మనకి మిల్క్ ప్రోడక్ట్స్ ఉన్నాయి చూడండి, చీజు, బటరు, వాటిల్లోంచి ఫ్యాట్స్ వస్తాయి. ఇంకా మనకి యానిమల్ మీట్ నుండి కూడా ఫ్యాట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఫ్యాట్స్ విషయానికి వస్తే మిల్క్ ప్రోడక్ట్స్, చీజు, బటరు, ఇంకా మీట్. ఓకే, మైక్రో న్యూట్రియంట్స్లోకి వచ్చామంటే మైక్రో న్యూట్రియంట్స్లో మినరల్స్ అనేవి మనకి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఉంటాయి చూడండి, అందులోంచి అబ్టైన్ అవుతున్నాయి అన్నమాట మనకి మినరల్స్ మేజర్ కేసెస్లో. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. ఇంకా వైటమిన్స్ తీసుకుంటే మేజర్ కేసెస్లో మనకి ఫ్రూట్స్ నుంచి ఎక్కువ వస్తాయండి. ఫ్రూట్స్, దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు లెమన్ ఉందో చూడండి, సిట్రస్. ఆ సిట్రస్లోంచి మనకి విటమిన్ సి వస్తుంది. అలాగే క్యారెట్ తీసుకున్నామంటే మనకు అందులోంచి విటమిన్ ఏ వస్తుంది. ఆ రకంగా మనకి విటమిన్స్ అనేవి ఎక్కువ ఫ్రూట్స్లోంచి వస్తాయి అన్నమాట. ఈ విధంగా మనకి న్యూట్రిషన్లో ఈ బేసిక్ ఐడియా అనేది మనకు వచ్చింది. డైజెషన్ ప్రాసెస్లోకి మళ్ళీ వెనక్కి వచ్చామంటే మనకి మన హ్యూమన్ డైజెషన్, హోలోసాయిక్ న్యూట్రిషన్లో అయ్యే డైజెషన్ ఏంటి, 5 బేసిక్ టైప్స్ కింద మనం డివైడ్ చేసుకోవచ్చు అనమాట. మనది హోలోసాయిక్ న్యూట్రిషన్ అంటే ఇక్కడ మనకి 5 అవుతాయి అన్నమాట డైజెషన్ ప్రాసెస్. ఒకటేమో ఇంజెషన్, ఇంకొకటి డైజెషన్, ఇంకోటి ఎసిమిలేషన్, ఇంకోటి అబ్జార్ప్షన్, లాస్ట్ది ఎజెషన్. ఓకే, ఇంజెషన్, డైజెషన్, ఎసిమిలేషన్, అబ్జార్ప్షన్, ఎజెషన్. మనకి హ్యూమన్ బాడీలో డైజెషన్ అనేది మౌత్ నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ యానస్కి ఎలిమెంటరీ కెనాల్ అనమాట. దీని ద్వారా మనకి హ్యూమన్లో డైజెషన్ అనేది అవుతుంది. సో ఇక్కడతో మన ఇంట్రడక్షన్ పార్ట్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ టాపిక్ని ఫర్దర్ క్లాస్లో చెప్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బైపీసీ బడీస్.